ఇప్పుడు డోర్ మీద ఆ! మనం ఎన్నోగా హ్మ్, లతలో ఏదైనా అలంకరణ ఉండేటువంటి డిజైన్‌లు పెట్టొచ్చు. ఓకే. అంతే తప్ప హ్మ్. దేవుడి బొమ్మల్ని దేవుడిని మదిలో పెట్టుకోండి. మనసులో పెట్టుకోండి. ఇంక ఎక్కడ పెడితే అక్కడ దేవుడిని పెట్టకూడదు. ఈ వీధి గోడల మీద, ఈ సింహద్వారాల మీద, అన్నిటి మీద దేవుడి పేర్లు పెట్టకూడదు. దేవుడి బొమ్మలు పెట్టకూడదు. పెట్టకూడదసలు. పెట్టకూడదు. ఎందుకనంటే మనం ఒక బొమ్మని మన ఫోటోని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి. హ్మ్. ఏదో కారణాంతరాల వల్ల చెదపట్టిందో లేకపోతే పాడయింది ఫోటో. అది ఉంచుతామా ఇంట్లో? పడేస్తాం. పడేస్తాం. అలాగే ఒక విగ్రహం, రాతి విగ్రహం, మట్టి విగ్రహం తెచ్చి పెట్టుకున్నాం. హ్మ్. కొన్నాళ్ళు పోయేసరికి అదేదో విరిగిపోయిందనుకోండి. హ్మ్. దాన్ని ఏం చేస్తాం మనం? పడేస్తాం. పడేస్తాం. అలాగే ఇంటి ద్వారంలో పెట్టినప్పుడు మనం రకరకాలైనటువంటి వ్యక్తులు మనం కూడాను విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆ ఇంటిని తలుపు తెరుస్తూ ఉంటాం. మన చేతుల్లో ఏవో ఉంటాయి. ఇవన్నీ పట్టుకుని అంతేకాదు ఎంత సున్నితమైన కార్వింగ్ చేసినా హ్మ్. అవి పగుళ్ళు ఇవ్వటమో, పెచ్చులు ఊడిపోవటమో జరుగుతాయి. హ్మ్. అలాంటి మూర్తుల్ని మనం చూడొచ్చా? చూడకూడదు. అందువలన సింహద్వారాల మీద మన డబ్బులున్నాయి కదా అని చెక్కించేసి పెట్టేసుకుంటే అది తప్పు.